థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోజారమణి గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ మీరందరూ ఎక్కడో ఉన్నారు సార్, మా గుండెల్లో ఉన్నారు. ఇప్పుడు అందరికీ అమ్మ చల్లని కంగ్రాచులేషన్స్ బేబీ సంకీర్తన. ఇలాంటివన్నీ వెలికి తీసేవాళ్ళు ఇప్పుడు కూడా శ్రీ విద్యానికేతన్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని. కానీ అది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది, ఇలా అందరికీ తెలియకుండా పోతుంది. జస్ట్ మనం యూట్యూబ్లో శ్రీ విద్యానికేతన్ స్టూడెంట్స్ అని కొడితేనే వస్తుంది. గురించి చాటి చెప్పే విలువలు అన్నీ మర్చిపోతున్న రోజుల్లో ఇవన్నీ బయటకు రావాలని అనుకుంటున్నారు. సో వీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వేణుమాదాల. ప్లీజ్. సో ఇప్పుడు ఈ చిత్రపటం లాంచ్ చేయవలసిందిగా, ఇందులో ఫస్ట్ మన బేబీ సంకీర్తన ఫస్ట్ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో మోహన్ బాబు గారు ఎప్పుడు ముందుంటారు. మరోసారి ఇప్పుడు నిరూపించారు. చిత్రపటం ప్రొడక్షన్స్ అమ్మ జ్యోతిర్మయి గారి ఆశీర్వాదంతో వేణుమాదాల స్టార్ట్ చేస్తున్నారు. అందరికీ ముందున్న వారికి వేదిక మీద ఉన్న వారికి అందరికీ నమస్కారం అండ్ ఆశీస్సులు. మీ అందరికీ తెలుసు సహజంగానే ఫంక్షన్స్ తక్కువగా వస్తూ ఉంటాను. ఈ ఫంక్షన్ ఇక తప్పని పరిస్థితి అయింది. అంటే తప్పని పరిస్థితి అంటే నాకు కొండవీటి జ్యోతిర్మయి గారితో నాకు పరిచయం లేదు. ఆవిడని ఎక్కడైనా పాటలు పాడుతూ ఉంటే చూశాను, ఆవిడ క్యాసెట్స్ విన్నాను నేను. మనకు అందరం కళాకారులం, కళను గౌరవించాలి. నాకు మ్యూజికల్గా నేను ఆ పిక్చర్స్లో కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చుంటూ ఉంటాను. రైటర్స్ని కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అలాగే పాటలు అంటే బాగా ఇష్టం నాకు. మ్యూజిక్ మేధావులైనటువంటి ఆత్రేయ గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి సినిమాలు చేసాం. మా సినిమాలు వాళ్ళు రాశారు. ఈవిడెవరో ఏదైనా మ్యారేజ్కి వెళితే ఆవిడ పాటలు పాడుతూ ఉంటుంది. చూసి ఆహా ఈవిడతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను. కుదరలా కొన్ని సంవత్సరాలు. తమ్ముడు భరద్వాజ నాకు అత్యంత ఆత్మీయుడు, నాకు సోదరుడు. మా ఇద్దరిది ఒకటి మనస్తత్వం. మేము ఎక్కడైనా ఉంటే కాంట్రవర్సీ అంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు కాంట్రవర్సీ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా ఇంట్లో కూర్చునేవాడు అసమర్థుడు. బ్రతికినా ఒకటే లేకపోయినా ఒకటే. సమాజంలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఎస్ ఇది మంచి చెడ్డ అని చెప్పగలిగిన ధైర్యం కావాలి. అందరికీ ఉంది ధైర్యం. నా మిత్రుడు ఒకడు అన్నాడు, ప్రతి ఒక్కరికి ధైర్యం ఉంది, కానీ మనకెందుకు లేని సైలెంట్గా ఉంటారు. మనకెందుకు లేని ఉంటే ఎలా? జీవితం ముందుకు వెళ్ళదు. ఎవరో ఒకరు రావాలి. ఉన్నది ఏమిటి మంచి చెడు మాట్లాడుతూ ఉండాలి. ఆ విషయాల్లో నా తమ్ముడు భరద్వాజ మీ ఇద్దరం ఒకటే. బట్ ఎవరేమనుకుంటున్నారు కొంతమంది అంటుంటారు, ఏమంటే ఎందుకు అలా మాట్లాడారని. పోనీ ఎలా మాట్లాడాలో మీరు చెబితే, మీరు రాసిస్తే అలా మాట్లాడతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో రేపు పలానా చోట మీటింగ్ ఉంది కొండవీటి జ్యోతిర్మయి గారిది, మీరు ఎలా మాట్లాడమంటారు చెప్పండి సార్, అలాగే మాట్లాడతాం. ఇది ఎట్లది చెప్పండి. మా మరదలు ఉంది ఇక్కడ. మరదలు అంటే నాకు బాబు సత్యమణి, మా కుటుంబం. ఏ రోజా చెప్పమ్మా ఎలా మాట్లాడాలి? వాళ్ళు చెప్పండి మనం మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా నాకు పరిచయం కొండవీటి జ్యోతిర్మయి గారు. ఆవిడలా ఫోన్ చేసి, రాత్రి వచ్చాను నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి. ప్రోగ్రామ్ అటు ఇటు అవుతూ ఉంటాయి, ఒక్కోసారి మన చేతుల్లో ఉండదు.
2 రోజుల నుంచి టెన్షన్, నాకు వెళ్ళగలనా, ఆవిడకి మాటిచ్చాం, మాటిచ్చి వెళ్ళకపోతే ఏమిటి అంటే వీళ్ళు ఇలా చేస్తారా అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేక ఇక కేవలం ఒక మాట కోసం నేను వేరే కంట్రీకి వెళ్ళేవాడిని. రాత్రి 3 గంటలకు చేరాను ఇంటికి. కాబట్టి నాకు కూడా సంబంధం ఆ బిడ్డ పాడడం. నన్ను పాడమన్నారు అనుకోండి, పాటను నేను పూర్తిగా పాడలేను. ఎంతమంది పాడగలరు ధైర్యంగా చెప్తాను, పాడలేదు. నా విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, ఎంకరేజ్మెంట్. కానీ ఎక్కువ శాతం తల్లిదండ్రులతో తప్పు. మాకు తెలుగు వద్దండి, మా పిల్లలకు అటువంటి వద్దండి, ఈ గీతాలు గేయాలు దేశాన్ని ఎన్ని కాదండి, మా అమ్మాయి ఇంజనీరింగ్ కావాలి, లేదా మా అమ్మాయి మెడికల్ ఎంబీబీఎస్ చదవాలి. ఈ 2 తప్ప 80% ఎక్కువ ప్లే వద్దంటారు. మా ఇన్స్టిట్యూట్లో ఆంధ్రదేశంలో ఉన్నది టాప్ 2 రాష్ట్రాల్లో. మీరు వచ్చి చూడండి ఎలా ఉంటాయి ప్లే గ్రౌండ్స్ మెయింటైన్ చేయడం అంటే కొన్ని కోట్ల రూపాయలు కాదు సంవత్సరానికి. బట్ ఎంతమందికి ఇంట్రెస్ట్? ఆ 20%, 15% లేదా 10% పేరెంట్స్ మా బిడ్డల్ని స్పోర్ట్స్లో ఉన్నా కూడా పర్వాలేదు అంటూ ఉంటారు. అందుకే మనం అన్నింటిలో వెనకబడ్డాం. ఇది పొగడ్త కాదు. ఈ బిడ్డ ఈ రోజున అలా పాడుతుంటే లిప్ మూమెంట్ చూశారు ఎంత అద్భుతంగా పాడిందో. సినిమా పాటలు ఈజీ పాడడం, ఈజీగా మామూలుగా చదువురాని వ్యక్తి కూడా, మన గొర్రెల కాపరు, నేను మా విలేజ్లో పొలాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా సినిమా పాటలు పాడుకునేవాడిని. అంటే అది ఈజీ పాడడం, ఏదో ఒక రాగంతో పాడేస్తూ ఉంటాం. కానీ ఒక దేశాన్ని, ఒక దేశ గీతాన్ని తన తల్లి ఏదో ఒక సినిమా పాట, ఏదో ఒక అరంగేట్రమో, ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం అని కాకుండా దేశానికి ఇప్పుడు భావి భారత పౌరులు, ఈ యూత్కి ఏం చెప్పాలి, మనం ఎక్కడున్నాం, మనం ఏది మర్చిపోతున్నాం, ఈ జనగణమన అంటే ఏమిటి, ఈ వందే మాతరం అంటే ఏమిటి అని ఒక చిన్న బిడ్డ చేత పాడించిందంటే హ్యాట్స్ అప్ టు జ్యోతిర్మయి. ఇది హృదయపూర్వకంగా చెప్తున్న మాట. నీ బిడ్డను మామూలుగా ఏదో ఇంగ్లీషు డ్యాన్స్ అండి అంటే ఇప్పుడు ఇటువంటిదంటే రారు. నువ్వు అదే ఇక్కడ కానీ ఈ రోజున ఇంకేదో మా అమ్మాయి పలానా సినిమా డ్యాన్స్ వేస్తుంది అనుకుంటే క్రిక్కిరిసిపోయి ఉంటారు జనం. అది ఇక్కడే తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రాం ఇది ఉంటుంది. కాబట్టి ఎనివే బిడ్డను విషెస్ లైక్ మై డాటర్ బ్రహ్మాండంగా సంకీర్తన పేర్లోనే ఉంది, సంకీర్తన అని. ఏం చదువుతున్నాను? గుడ్. నేను అందుకే విష్ణుబాబు ఎక్కడో షూటింగ్లో ఉన్నాడు, మనోజ్ షూటింగ్లో ఉన్నాడు, లక్ష్మి కూడా రావాల్సింది. అందుకే ఆ 3 మనవరాండ్రని తీసుకొచ్చాను, ఆర్యానా, వివియానా, నివ్యానా రిప్రజెంటేషన్ వాళ్ళందరినీ. ఇది యాక్చువల్గా రావాల్సింది లక్ష్మీ ప్రసన్న, కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. రియలీ అమ్మ చాలా సంతోషం. బిడ్డ దినదినాభివృద్ధి చెందాలని నేను ఒక విషయం చెప్తాను. మా ఇన్స్టిట్యూట్కి మిమ్మల్ని పిలిపించి దాదాపు ఈ రోజున 14,500 మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరుండి ఇది చూపించడమే కాకుండా వాళ్ళ ముందు నువ్వు పాడి శభాష్ అనిపించుకొని నీ స్ఫూర్తితో 2 రాష్ట్రాల్లో ఎంతోమంది చిన్న బిడ్డలు ఆ తల్లిదండ్రులు చూసి ఎస్ నా కూతురు కూడా ఇలా పాడాలి, ఇంతకంటే గొప్పగా పాడాలి అనే స్ఫూర్తిని కలుగజేశావు. రియలీ బెస్ట్ ఆఫ్ లక్ రా. అలాగే బాగా కూడా చదువుకో తల్లి, అర్థమైందా? మీ అమ్మకి ఇష్టమైతే వచ్చేసి. భరద్వాజ్ చెప్పాడు తన పెద్ద కూతురు ఉంది మన ఇన్స్టిట్యూట్లో అని. ఇక్కడ ఎక్కడ ఉంది? ఉందా? వచ్చిందా? రా కమియర్ చరిత రైట్. అంకుల్ నుంచి ఓకే అంకుల్తో మాడలు కదా, తన్ని చేర్పించాలని చెప్పి భరద్వాజ ఫోన్ చేశారు. ఆ విధంగా పరిచయం. సరే పంపించండి అమ్మా, డెఫినెట్గా నేను మంచిగా చదువు చెప్పిస్తాను. మరి ఎందుకు తను భయపడిందో ఏమిటో రావడం మానేసింది. మంచి కుమార్తెలు బాగా చదువుకొని అమ్మ ఈ రోజున మోహన్ బాబు ఇన్ని సినిమాల్లో నటించినటువంటి నటుడైనప్పటికీ మీ మదర్ పాడుతూ ఉంటే తనతో పరిచయం చేసుకోవాలని, తనతో పాటలు వినాలని ఈ రోజుకి అనిపించిందంటే యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. సహజంగా చెప్పుకోరు, ఏదో ఫంక్షన్కి వచ్చామా మాడామా వెళ్ళిపోయినా కాదు. రియలీ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ మదర్. కాబట్టి చాలా సంతోషం. మీరు కూడా బాగా చదువుకొని నువ్వు పాటలు పాడతావా? గుడ్. అయితే మన స్కూల్లో ప్రోగ్రాం పెట్టుకున్నాం, హ్యాపీగా మంచిగా పెట్టుకొని చేసుకున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మ. నన్ను పాడమంటే నేను పాడలేను,
కాబట్టి మీరు వచ్చారు ఆర్యానా వివియానా నివి వాళ్ళ చేత తొందరగా వాళ్ళ నాన్నలతో చెప్పి వాళ్ళ పాడిస్తాను వితిన్ 2 or 3 yearsలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అందరూ చెప్పారు సినిమా యాక్టర్స్ ఎవరెవరంటే ఇదిగో ఫలానా అని. వాడిని పిలిచి రే మీ అక్క సినిమాలు యాక్ట్ చేస్తుందంట ఒక్కసారి చూస్తాను రాని నెల రోజులు బతిమాలతో తీసుకెళ్ళాడు ఇంటికి. చాలా పొగరుగా ఉండేది చిన్న వయసులోనే. ఇప్పుడు నా స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు, పొగరు తగ్గించాడు, పొగరు తగ్గింది. కాబట్టి నేను మొట్టమొదట అంటే అన్నయ్యను చూడడం వేరును, స్కూల్లో ఉద్యోగం చేసిన తర్వాత చేసేటప్పుడు చూడాలని తగతగ ఆడి చూసినటువంటి నా రోజారమణి చాలా సంతోషం. అలాగే మరదలు వచ్చామమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీ సినిమా చూశాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడిటర్ కమలాకర్, డిఓపి కమలాకర్, కార్తీక్, ధీరజ్ రాజు, తర్వాత ఈ మన సంకీర్తనకి స్పెషల్ కాస్ట్యూమ్ చేసిన నిహారిక, ఈ నెక్స్ట్ అదే పెట్టేసుకుంటాం. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. సో ఆ దేవుడి దీవెనలే ఇప్పించారు రోజారమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. 1902లో బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనేటువంటి ఒక పుస్తకం, నావల్ అది. ఆ నావల్లో రాసినటువంటి గేయం, దాన్ని మనం వందే మాతరంగా ఒక నినాదంగా తీసుకున్నాం. అంటే అప్పటి రోజుల్లో స్వతంత్రం రావడం కొరకు అందరూ చేసినటువంటి కృషిలో భాగంగా బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఒక నినాదం వందే మాతరం. అందరూ ఆ కాలంలో ఈ గేయాన్ని పూర్తిగా పాడేవారు. కాలక్రమేణా అది రాక అటు తర్వాత అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ అనేక ఇబ్బందులు, ఇది దుర్గ మీద పాట అన్నట్లుగా, గేయం అన్నట్లుగా, అలాగే జనగణమన్న కూడా ఈశ్వరుడి మీద గేయం అన్నట్లుగా దాన్ని చిత్రీకరణ చేసి అందరూ బాగుండటానికి, అది ఈశ్వరుడైనా అల్లా అయినా జీసస్ అయినా ఒక్కటే, దేశం అభివృద్ధి చెందటానికి, దేశానికి స్వతంత్రం రావడానికి పూనుకున్నటువంటి మహర్షులందరూ బంకించంద్ర చటర్జీ, ట్యాగోర్, గాంధీ, తిలక్ బాబు, బోస్ బాబు, వీళ్ళందరూ వాళ్ళందరి కళలు సాకారం కావటానికి ఒక నినాదం కావాలి అప్పటి రోజుల్లో. ఈ నావల్లో
బంకించంద్ర చటర్జీ రచించిన ఈ నావెల్లో ఉన్నటువంటి ఈ గేయాన్ని వందే మాతరం అనే ఒక నినాదాన్ని అందరూ కూడా చేపూనారు. ఆ వందే మాతరం అని ఏ మూలకెళ్ళినా మనకు అప్పుడు వినిపించేది. అలా ఈ గేయం కాలక్రమేణా స్వతంత్రం వచ్చిన అనంతరం మన పాఠ్యపుస్తకాల్లో ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో కొట్లాట్లు అవ్వటం, నెహ్రూ ఈ పూర్తి గేయాన్ని పెట్టకూడదు అని అనడం, ఇది దుర్గా త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి వాణి వేద్యాదాయిని నమామి త్వాం నమా మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ మాట ఉండడం చేత పార్లమెంట్ అసెంబ్లీ వీళ్ళందరూ కొట్లాటల్లో ఇది పూర్తిగా పెట్టకూడదు అనేటువంటి దాన్ని పెట్టారు. అట్లా కొన్ని వాదనలు ప్రతివాదనలు జరిగి అట్లాగే జనగణమనలో కూడా హిందూ ముస్లిం క్రైస్తు ఈసాయి పార్సీ అన్నీ ఉంటాయి దాంట్లో ఒక చరణంలో. అందుకని ఇది కూడా పెట్టకూడదు అని చెప్పారు. అంటే చరిత్ర తెలియకపోతే మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. అటు తర్వాత గాంధీజీ చాలా గట్టిగా నిలబడ్డారు. ఈ గేయం పెడితే ఈ గేయము పెట్టాలి, ఈ గేయం పెడితే ఈ గేయము కూడా పెట్టాలి, మనకు 2 గీతాలు ఉండి తీరాలి అని ఒక బిల్ని పాస్ చేయటం. అక్కడి నుంచి మనకు ఇది జాతీయ గీతంగా అటు వందే మాత్రం ఇటు జనగణమన 2 కూడా. నేను ఇటీవల నా ఊరు గ్రామ స్వరాజ్ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నప్పుడు ఆ పిల్లల్ని అడిగాను, అమ్మ వందే మాత్రం పూర్తి గేయం పాడుకుందాం, మనం పాడతారా అని. పూర్తి గేయం ఏంటండి, ఒక చరణమే కదా అన్నారు పిల్లలు. ఆ గుండె జారిపోయింది. ఇదేంటి పూర్తి గేయం కాకుండా ఒకటే చరణం ఎవరు చెప్పారమ్మా అని. మా పుస్తకంలో అదే ఉంది కదండి అన్నారు. కాదమ్మా, ఇంకా చాలా గేయం ఉన్నది, మనం తప్పకుండా అది నేర్చుకుని తీరాలి అని చెప్పాను. అవునమ్మా అని అప్పుడు నేను ప్రతి స్కూల్లో కాలేజ్లో పాడుతూ వచ్చాను. ఇక ఇది కాదు పని, తప్పకుండా మనం ఈ గేయాన్ని ప్రజలకి ఇవ్వాలి అని చెప్పని నేను 2014లో ఈ గీతాన్ని పాడాను. పాడిన తర్వాత కొంచెం దాన్ని మొత్తం అన్ని రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తూ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ కొంచెం షూట్ చేద్దాం అట్లా అనుకుని సమైక్యమైన భారతావని చూపించాలి అని ఒక తపన ఉనింది. అది ధనం లేక చేత కాలేదు చేయటం. లేకపోతే దాంట్లో క్వాలిటీలు కానీ ఆ టెక్నికాలిటీ అందరికీ కూడా ప్రతి స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్స్ అటు ప్రైవేట్ స్కూల్స్కి కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఆమె ఆశీస్సులు మెండుగా లభించాలని ఆ వెంకటేశ్వరుడు అలమేలు మంగ అన్నమాచార్యులు వారి అనేక అనంత మంగళ శాసనాలు. జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. చాలా గొప్పదండి, మంచి ఉద్దేశం. అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారు మీరు, అందులో తిరుపతి దగ్గర. అక్కడే ఆ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మా స్కూలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎందుకు కలిగిందో ఆ కోరిక కానీ అక్కడే ప్రారంభం చేద్దాం. నేను కూడా నా సొంత డబ్బుతో తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ యూనిట్ మీరు ఎవరిని చెప్తే వాళ్ళని. తమ్ముడు భరద్వాజ ఇప్పటివరకు రాలేదు, ఈ అకేషన్ అయినా పిలిపిద్దాం తమ్ముడిని. అక్కడి నుంచే ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతి అంటే మనమంతా ఒక కులం వాడడం లెక్క. అంటే మన వల్ల అయింది, మనం ఏదో హోటల్ వ్యాపారం కాకుండా విద్యను ఎవరైనా మనం అందిస్తున్నామంటే అది పూర్వజన్మ సుకృతం. కాబట్టి మీరు అందరూ వద్దురు. ఇప్పుడు స్పెషల్గా నాగబాబు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తమ్ముడు షూటింగ్లో నుండి రాకపోయినా తన వైఫ్ను పంపించాడు. ఆ సంస్కారానికి తమ్ముడికి అభినందనలు. అలాగే డబ్బు తీసుకోకుండా మీరందరూ కష్టపడ్డా అన్నారు. ఐ అప్రిషియేట్. యూనిట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఒక కోరిక, తమ్ముడు మాట్లాడతాడు. ఇప్పుడు తమ్ముడు మాట్లాడిన తర్వాత మీరు ఒక ఇండస్ట్రీలో లెక్కలో నేను మోహన్ బాబు గారు ఇద్దరం ప్రసిద్ధిగాంచాం. ఇందాక ఆయన చెప్పారు కదా. అయితే నాకు మోహన్ బాబు గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు, అట్ ద సేమ్ టైం మానసికంగా చాలా క్లోజ్ ఇద్దరం. కానీ ఎప్పుడు రోజు కలవటం, ఎప్పుడప్పుడు కలవటం ఏదో ఉంటారు.
ఆయనకి 2 చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. రోజు పొద్దున్నే ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి, వరదజ ఎవడు నాకు కొడుకు ఎవడో చేశా అంటే ఏదో అన్నాడు. ఎవడో లేదు, నేనే చేశాను అన్న. నువ్వు చేసావా? నువ్వేంటి అట్లా చేస్తావు? నా మందని తెలుసు కదా. నువ్వు తెలిసిన తప్పనా చేయకూడదు, తప్ప అది అన్నాడు. అవునన్నా. మరి నాకు ఎవరు చెప్పలేదు అన్న. అదే అన్నా, చెప్పుంటారు అని చెప్తే నువ్వు చేయవని అనుకున్నాను. సరే అయితే మనల్ని పంపిస్తాను, సరి చేసి పంపించేసాను. సరే అన్నట్లాగా ఇంకో రోజు ఒకసారి ఇట్లాగే పొద్దున్నే ఫోన్ చేశాను. ఫోన్ చేసి, ఏంటి తమ్ముడు నాతో మాట్లాడాలనుకుంటున్నావు అంటే డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు కదా, నువ్వు అనుకుని మనసులో పెట్టుకుని తిరగటం ఎందుకు, రోజు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. లేదన్నా అడగటం ఎందుకులే అని చెప్పి నేను భయపడుతున్నాను. భయం ఎందుకు నీకు, డైరెక్ట్గా అడగొచ్చు కదా. అయినా ఇండస్ట్రీలో నువ్వు నేను మనం తప్ప ఎవడికెవడు చేస్తాడు, నాకు నువ్వు చేయవు, నీకు నేను చేయను, అట్లాగే మన ఇద్దరికి ఇంకెవరో కూడా చేయరు. సో ఎవరి తిప్పలలో పడేవాళ్ళం కాబట్టి డైరెక్ట్గా అడిగితే బాగుండేది కదా. అంటే అంత ఓపెన్ మైండెడ్నెస్గా మాట్లాడే మనిషి ఆయన. చాలా అట్లాగే ఎప్పుడు ఫోన్ చేసినా ఏంటి తమ్ముడు ఎందుకు ఫోన్ చేశాను అంటారు. నేను ఎందుకు ఫోన్ చేయను ఎప్పుడు, జనరల్గా చేసామంటే ఇట్లా ఉందన్న స్కూలు సీటు లేకపోతే కాలేజ్ సీటు అంటే, ఏంటి పరిస్థితి, డబ్బులు ఇస్తారు వాళ్ళు, ఇవ్వగలిగితే చెప్పు, లేకపోతే పర్లేదు పంపించేసే, ముందు పంపించు తర్వాత చూద్దాం, డబ్బుల సంగతి ఆలోచించుతున్నావు. సో విద్యని పంచడమే కాకుండా, విద్య డబ్బు ముఖ్యం కాదు, విద్య ముఖ్యం. ఆ పిల్లలు ఎవరో ఎలాంటి వాళ్ళు, ఎందుకు ఫోన్ చేస్తాడు భరద్వాజ్ అని నేను ఫోన్ చేస్తేనే కాదు, ఎవరు ఫోన్ చేసినా పాపం తీసుకుంటారు. ఎంతమందికి ఫ్రీగా విద్య చెప్తున్నారో ఆ కళాశాలలో. నేను ఈరోజుకి ఆ స్కూల్ చూడలేదు అన్నయ్య చెప్పినట్టు, కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ తమ్ముడు అలాగే పంపించు. హైదరాబాద్ స్కూల్లో పెట్టించాను, తిరుపతి స్కూల్లో పెట్టించాను, ఎప్పుడు చెప్పినా అలాగే పంపిస్తూ ఉంటారు. సో విద్యని పంచడం, మరి తిక్కలవాడు, దుర్మార్గుడు, దుష్టుడు అయితే ఇటువంటి మంచి పనులు చేయడు కదా, అది ఏమీ లేదు. బంగారం మా అన్నయ్య, ఆ బంగారు మనిషి చేతుల మీదుగా ఇవాళ సంకీర్తన చేసింది. వీళ్ళ అమ్మ కూతుళ్ళతో పెద్ద ప్రాబ్లము. ఈవిడేమో దైవభక్తిని ప్రచారం చేస్తూ ఉంటారు, జ్యోతిర్మయ్య గారు. పాప సంకీర్తనము దేశభక్తిని ప్రచారం చేస్తాను. వీళ్ళిద్దరూ ఇవాళ అన్నమయ్య కీర్తనలు దైవభక్తి ఏ పాట విన్నా కానీ వెంట్రుకలు లేచి నిలబడతాయి. అలాగే వందే మాత్రం 100 ఏళ్ల కింద పాట, దానికి ఒక్క ముక్క అర్థం కాల, నాకైతే అర్థం కాదు కూడా, అర్థం కాదు కానీ లేచి నిలబడతాయి, వెంట్రుకలు లేచి నిలబడతాయి. అంటే ఒక్కసారి ఆ ఫీలింగ్ వస్తుంది, దేశభక్తి ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలాంటి భక్తిని నిజంగా ఇవాళ సమాజంలో అందరూ మర్చిపోతున్నారు. దేశం ఒకటి ఉందని, దానికి ఒక భక్తి ఉండాలని అనే ఫీలింగ్. తల్లిదండ్రులు అంటేనే ప్రేమ లేని వాళ్ళకి ఇంకా దేశాన్ని గురించి ఏం ఆలోచిస్తారు. బట్ ఇవాళ అది పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ అవసరాన్ని గుర్తించి జ్యోతిర్మయ్య గారు వాళ్ళ పాప సంకీర్తన ఈ వందే మాతర గీతాన్ని ప్రచారం చేయటం మొదలెట్టారు. దానికి ఫుల్ సపోర్ట్ చేస్తూ చెయ్యాలని చెప్తూ, అలాగే అన్నయ్య ఆశీర్వాదం, అలాగే ప్రసాద్ గారు వాళ్ళు కూడా చేస్తున్నారు. అందరూ ఇంకా మిగిలిన వాళ్ళందరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కొత్త రాజధానులు కడుతున్నారంట. అందులో 100 ఎకరాలు సస్యశ్యామలంగా ఈ దేశంలోనే పండే భూమి నేలమట్టం అవుతుందంట. అది పాడు చేసి నాకేం ఇస్తారయ్యా మీరు? నాకేమొద్దు, మన పిల్లలు మనం పట్టించుకోరంటమ్మా, అవి మనం చూద్దాం, మీరు చెప్పారు కాబట్టి ఏదో ఒకటి మనం చేద్దాం, కానీ ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి అంటే, నాకేం అక్కర్లేదు, ఒక 5 ఎకరాలు తీసుకొని ఊర్లో ప్రతి చోట, ఒక ఊర్లో 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని ఖచ్చితంగా ఇది పాడు చేయము అని చెప్పి ఆ మెయిన్ రోడ్ల పట్ల ఒక పంటలు పండించండి అయ్యా అంటే, సరే అయిపోయిందండి. వచ్చాం బయటికి, కారు ఎక్కుతున్నప్పుడు అన్నాను, అమ్మ మీరు ఒక్కళ్ళు చెప్తే ఇది అవుతుందా, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా, పోనీ మీకు ఒక అధికారం వస్తేనో లేకపోతే మీరు ఒక ప్లేస్కి వెళ్ళిపోతే మీరు చేయొచ్చు వాళ్ళు అనుకున్నట్టుగా అంటే, వారు అన్నారు, ఎరా ఒక్కడి వల్లే అవుతుంది, మనం చూస్తాం రోజు న్యూస్లో వాళ్ళు ఇన్ని కోట్లు స్కామ్ అయిపోయింది, లేకపోతే వీళ్ళు ఇట్లా అయ్యారు, ఇట్లా ఈ దేశం ఇట్లా అయిపోయింది అంటాము. ఎవడో వాడు ఒక్కడో ఉంటాడురా ఎక్కడో ఒక సరిహద్దులో, వాడు గనక డబ్బు తీసుకొని ఉగ్రవాదిని లోపలికి ఎంట్రీ చేస్తే నీ సినిమా ఏంటి, నీ సీతావలోకనం ఏంటి, నా పాట ఏంటి, ఇక్కడున్న టాటా బిర్లాలేంటి, ఒక్క క్షణం పట్టదురా. వాడెవడో వాడొక్కడు ఉంటాడు, వాడు మన అందరిలాగా సెలబ్రిటీ, వీళ్ళందరిలాగా
మీరు అనుకున్న సినిమాలో అనుకున్నట్టు చిరంజీవి గారి లాగా, బాలకృష్ణ లాగా, లేకపోతే టాటా బిర్లా లాగా వాళ్ళు తెలిసిన వ్యక్తి అయి ఉండక్కర్లేదు. ఏ ఒక్కడు ఉంటాడురా, వాడి కోసం ప్రార్థిద్దాం రా మనం. ఇవన్నీ నీకు తెలియాలంటే నా అన్నమయ్య కీర్తనలు కూడా నువ్వేం వినక్కర్లేదు. మనస్ఫూర్తిగా వందే మాతరం, జనగణమన వాటి అందరికీ నమస్కారాలు. ముందుగా సంకీర్తనకి నా హృదయపూర్వక అభినందనలు, దీవెనలు. మరి ఆ పాట వింటున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే, జ్యోతిర్మయ్య గారు స్టేజ్ మీద కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అర్థమైంది. సంగీతం ఉంది. జ్యోతిర్మయ్య గారిని చూస్తేనే ఆవిడ ఒక సంస్కృతికి, మన కల్చర్కి ఆవిడ నిదర్శనంగా కనిపిస్తారు నాకు. ఎప్పుడు చూసినా ఆవిడ టీవీలో ఎంత ఈ కమర్షియల్ వైపు వచ్చినా మధ్యలో ఆవిడ వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు చూస్తాను. డెఫినెట్లీ బాగుంటుంది. చక్కగా మార్నింగ్ టైంలో వస్తుంటుంది ఆవిడ ఎప్పుడు అంటుంటాను. అలాంటిది మొన్న నా సోదరుడు వేణు ఫోన్ చేసి, అన్నయ్య అమ్మ మాట్లాడతారట అంటే ఆవిడ ఫోన్ చేసి మీరు రావాలయ్యా అంటే వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తాను. అలాగే ఈ వేదికకి అలంకరించిన ఇందాక ఇప్పుడే వెళ్ళినట్టు మోహన్ బాబు గారు అండ్ తమ్మారెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక మాట నిక్కచ్చి అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి నిదర్శనం అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తే క్లియర్గా. అంటే వాళ్ళ మనసులో ఏముండదు, మాట కటువు మనసు వెన్న, అది తెలుసు. అది అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం. ఇందాక మోహన్ బాబు గారు ఒక మాట అన్నారు, 14,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు నా విద్యానికేతన్లో, అక్కడే నేను ఇక్కడ ఈ సాంగ్ పాడిస్తాను వందే మాత్రం, అక్కడ ఇంట్రడ్యూస్ చేయిస్తానన్నారు. అది చాలా పెద్ద మాట. అంటే సంకీర్తన అక్కడికి వెళ్ళి కనుక నిజంగా చేస్తే చాలా బాగుంటుంది. అతి త్వరలో ఫాలో అప్ చేసి వెళ్ళాలి అని నా కోరిక. అలాగే ఆవిడ పెంపకం సూచిస్తుంది, పిల్లలకి ఇంత బాగా ఈ దీంట్లో కల్చర్లో పెంచడం. మీ అడుగు జాడల్లోనే ఉంటారని నేను నమ్ముతాను పిల్లలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక మారు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ సపోర్ట్ చేస్తున్న సత్యప్రసాద్ గారికి, అలాగే విచ్చేసిన సోదరిమణులు ఇద్దరికీను మరొక మాదిరి అభినందనలు తెలుపుతూ అండ్ చిరంజీవికి ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ భరద్వాజ్ గారు, జ్యోతిర్మయ్య గారు, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చినట్టు మీడియా, మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం నాకు వేణు గారు ఖమ్మంలో పరిచయం సార్. నాకు ఈ సాంగ్ గురించి, వందే మాతరం సాంగ్ గురించి ఇంతకుముందు అందరూ ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రతి చోట కొంచెం చరణం వరకు ఒక 2-3 పదాల వరకే పాడుతున్నారు అని చెప్పి దీని గురించి నాకు క్లియర్గా బ్రీఫ్గా చెప్తే, సరే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది, మనం చేద్దాం, దీనికి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను చేస్తా అని మాకు బొమ్మ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేడం గారు తన చిన్నపిల్ల నేను ఒక పాట పాడతాను. శ్రీ హరి వల్లభే భక్త సులభే మామవ శ్రీ వరదే శ్రీ హరి భక్త